మాదిగల ఐక్యత సాధిస్తాం 12% రిజర్వేషన్లు ఖబర్దార్ ఖబర్దార్ బీజేపీ ఖబర్దార్ మాదిగలను మోసం చేసిన బీజేపీ ఖబర్దార్ 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 జై మాదిగ జై మాదిగ జై మాదిగ జై మాదిగ వర్ధిల్లాలి మాదిగల ఐక్యత మాదిగల ఐక్యత జై మాదిగ సాధిస్తాం 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 తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగలకు ఈ రాష్ట్రంలో దళితుల పేరుతో 18% జనాభా ఉన్న దళితుల్లో కేవలం మాదిగ జాతే 12% జనాభా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు ఉన్నారు. 12% జనాభా కలిగిన మాదిగలు తమ హక్కులు ప్రతి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో అన్ని అవకాశాలు ఇలా తమ జనాభా దామాషా ప్రకారం సాధించుకోవడానికే మన ఓయూజేఏసీ మాదిగ జాతి ముద్దుబిడ్డ పిడమర్తి రవణ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మాదిగల జోడో యాత్రని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన నిజామాబాద్ జిల్లా మన బస్సుకి రావడం చాలా గర్వకారణం. అన్న మన మాదిగ జాతి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజకీయ ఆర్థిక సంక్షేమ రంగాల్లో మాదిగల వాటా మాదిగలకు కావాలని చెప్పేసి ఈరోజు అన్న ఈ యాత్ర చేపట్టడం జరిగింది. ఇక కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు సానుకూలంగా అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించి మాదిగ జాతికి ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి తెలియజేస్తూ కోరుకుంటూ ఇప్పుడు ఈ యాత్రను ఉద్దేశించి మన కాంగ్రెస్ పార్టీ మాదిగ జాతి నాయకులు సిపిఎం లీడరు మన గవర్నర్ అన్నమాట. జనాభా దామాషా ప్రకారం ఈరోజు మాదిగల తెలంగాణ రాష్ట్రంలో 12% దీనికి వర్గీకరణ పేరుతోటి
ప్రతి ఓటు బ్యాంకుగా ఈరోజు రాజకీయ పార్టీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగ జాతిని వంచించి చేయడం కోసం, పార్లమెంటులో ఆమోదం పొందడం కోసం నేను ఒక కమిటీ వేస్తా అని చెప్పేసి కమిటీల పేరుతోటి కాలయాపన చేసే పద్ధతుల్లో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి ఈ వంచనని బీజేపీ మాదిగలని వంచిస్తున్న తీరును ఎండగడుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిడమర్తి రవణ నాయకత్వంలో ఈరోజు మాదిగల జోడో యాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నిజామాబాద్ జిల్లా తరఫున మాదిగల బిడ్డలందరూ కూడా అన్నకి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అన్న చేస్తున్న ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం కావాలని ప్రతి మాదిగ బిడ్డ అందరూ కూడా వచ్చి అన్నకు మద్దతుగా నిలబడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే మాదిగ జాతిని వంచే పద్ధతుల్లో బీజేపీ అనుసరిస్తున్న మతోన్మాద రాజకీయ విధానాన్ని ఎండగట్టే పద్ధతుల్లో ఈ యాత్ర కొనసాగుతున్నది. అంతేకాదు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మనకుండే వాటా 12% ఏదైతే మన వాటా ఉందో ఆ వాటాని సాధించుకోవడం కోసం ఈ యాత్ర కొనసాగుతూ ఉన్నది. ఈ యాత్ర కొనసాగించే పద్ధతుల్లో ఏదైతే ఈ యాత్ర జరుగుతున్నదో ఈ యాత్రని మనం విజయవంతం చేయడం కోసం అన్ని వర్గాల ప్రజలు, అన్ని తరగతులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. ఇది నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ జరుగుతున్న బహిరంగ సభ ఏదైతే కొనసాగుతున్నదో రాబోయే కాలంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా వర్గీకరణకు కానీ, రాజకీయ రిజర్వేషన్లకు కానీ ఈరోజు సానుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏదైతే బీజేపీ ఈ పార్లమెంటు ఎలక్షన్లో కూడా మీరు మళ్ళీ వంచే పద్ధతుల్లో ప్రజల దగ్గరికి వచ్చి మళ్ళీ రిజర్వేషన్ల పేరుతోటి మనం వంచే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దానికి మనం లొంగకుండా మనము ఏదైతే మన పక్షాన నిలబడతారో, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మనకు 12% రిజర్వేషన్ కల్పిస్తారో వాళ్ళకి మనం మద్దతుగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ అన్నకి నిజామాబాద్ జిల్లా మాదిగ బిడ్డల తరఫున స్వాగతం తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. మన దళిత సంఘాల జాతీయ నాయకులు నిజామాబాద్ ప్రజలకి ధన్యవాదాలు. మన మాదిగ జోడో యాత్ర హైదరాబాద్ నుంచి బయలుదేరి కొన్ని గ్రామాలు తిరుగుతూ నిజామాబాద్ పట్టణానికి చేరుకోవడం జరిగింది. మన రవణ ఆధ్వర్యంలో రవణ తీసుకున్న విషయం ఏంటంటే మాదిగల జోడో యాత్ర ఎందుకోసం యాత్రని స్టార్ట్ చేశాడంటే ఆయన ఎమ్మెల్యేగా అయ్యేదానికి, ఎంపీ అయ్యేదానికి, లేదంటే ఆయన పదవి కోసము ఈ జోడో యాత్ర స్టార్ట్ చేయాలి. మాదిగలకి బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తుందనే ఉద్దేశంతో మాదిగలు అంతా మొన్న ఎలక్షన్లో ఓట్లు వేశారు. కానీ మాదిగలు 2 టైం పార్లమెంటు జరిగిన మాదిగల పక్షాన పార్లమెంట్లో బిల్లు పెట్టలేదని అన్న అది గ్రహించి ఎమ్మటే మాదిగల జోడో యాత్ర మాదిగలకి అన్యాయం జరుగుతుంది, బీజేపీ గవర్నమెంట్ మాదిగలకు అన్యాయం చేస్తుంది, కాబట్టి మా మాదిగ జాతికి అన్యాయం జరిగిపోతుంది, మా మాదిగ జాతిలో ఉన్న విద్యావంతులు, చదువుకున్న పిల్లలు ఎంతోమంది ఈ బీజేపీ అన్యాయం చేస్తుందనే ఉద్దేశంతో అన్న మాదిగల జోడో యాత్ర పెట్టుకొని ఎంతో ఖర్చుతో కూడిన పనైనా మా మాదిగ జాతిని చైతన్యం చేయాలనే ఆలోచనతో పాపం అన్న ఆయన సొంత డబ్బులు పెట్టుకొని ఇవాళ హైదరాబాద్ నుంచి 20-30 మందితో ఈ జోడో యాత్ర బయలుదేరడం జరిగింది. ఎందుకంటే ఆయన మీ దగ్గర ఓట్లు అడగడానికి రాలా, మీ ఓట్లు వేస్తే ఆయన ఎమ్మెల్యే అవడానికి మీ దగ్గరికి రాలేదు నిజామాబాద్ పట్టణానికి. ఆయన ఉద్దేశం ఏంటంటే నా జాతి, నేను మాదిగ జాతిలో పుట్టాను, మాదిగ జాతిలో ఉన్న నా మాదిగ బిడ్డలందరూ ఈ బీజేపీ గవర్నమెంట్ మాదిగలకు అన్యాయం చేసింది కాబట్టి, ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలకి ఎంతో ద్రోహం చేసింది కాబట్టి బిల్లు పెట్టలేదు, పార్లమెంట్లో కమిటీ వేసి కాలయాపన చేస్తుంది కాబట్టి రేపు పార్లమెంటు ఓట్లు మళ్ళా ఉద్యమం పార్లమెంటు ఓట్లు అడగడానికి వస్తుంది కాబట్టి మీరు పార్లమెంట్లో మన బిల్లు పెట్టలేదు కాబట్టి మీరు గుర్తించాల్సిన అవసరం ఏంటంటే మాదిగలందరూ బీజేపీకి ఓటు వేయకుండా బీజేపీకి ఓటుతో గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో మాదిగల్ని చైతన్యపరిచే ఉద్దేశం కోసం అన్న హైదరాబాద్ నుంచి ఆయన ఉన్న పనులన్నీ వదిలిపెట్టుకొని తిండి తిప్పలు లేకుండా
గ్రామ గ్రామం తిరుగుతుంటా గ్రామం తిరుగుకుంటా మన మాదిగ జాతి ప్రజలకి వాళ్ళకు ఒక అవగాహన రావాలి, వాళ్ళకి తెలియాలి ఎంత అన్యాయం అయిపోతారు, ఎంత వాళ్ళు నష్టపోతున్నారనే ఉద్దేశంతో అన్న యాత్రను మొదలుపెట్టాడు. ఆయనకి ఎన్నో ఉన్నా కానీ ఎన్నో ఆశయాలు ఉన్నా కానీ అవన్నీ పెట్టుకొని మాదిగ జాతిని ఒక చైతన్యపరచే ఉద్దేశంతో యాత్రను మొదలుపెట్టాను. కాబట్టి అన్న నాకు ఇచ్చిన అవకాశాన్ని థ్యాంక్ యూ. డాక్టర్ పిడమర్తి రవణ నాయకత్వంలో తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాల్లో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు నిజామాబాద్ పట్టణానికి రావడం జరిగింది. బీజేపీ చేస్తున్న మోసపూరితమైన చర్యలను ప్రజలకు వివరించాలని చెప్పేసి రవణ గారు కార్యాచరణ తీసుకోవడం జరిగింది. మనం చూస్తే గత 10 సంవత్సరాల నుండి బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కొరానికి ఎటువంటి చర్యలు తీసుకోక కర్ణాటకలో ఓడిపోయిన తర్వాత, తెలంగాణలో ఓడిపోయిన తర్వాత ఒక ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా మాదిగలలోని ఒక వర్గాన్ని చేరదీసి అనేక రకాలుగా మోసపూరిత మాటలు చెప్తూ తమ వైపు తిప్పుకుంటూ ఎన్నికల్లో గెలిచే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. 10 సంవత్సరాల నుంచి కమిటీ ఎందుకు వేయలేదు అనేది మనం ప్రశ్నించాలి. కర్ణాటకలో ఓడిపోయిన తర్వాత, తెలంగాణలో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు సోయొచ్చి మనకు కమిటీ వేసారు. కమిటీ పేరుతోని మాదిగల ఓట్లు తీసుకోవాలని చెప్పేసి ఒక కుట్రబుద్ధితో ఇది చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం పడనీయకుండా మాదిగ ఉపకులాలు ఎస్సీలందరూ కూడా ఏదైతే సామాజిక సమన్వయం కురానికి వర్గీకరణ అంశాన్ని తీసుకున్నామో అంశానికి మద్దతుగా బీజేపీని కట్టడి చేయడంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో 12% ఉన్న మాదిగలకు ఈ తెలంగాణలో వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో 2 పార్లమెంటు సీట్లు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కేటాయించాలని మనం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జనాభాలో 12% ఉన్న మాదిగలకు నామినేటెడ్ పదవుల్లో ఇంకా 5 నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము. జై మాదిగ, మాదిగల ఐక్యత. జై మాదిగ. ఈరోజు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక క్రియాశీలకమైన పాత్ర పోషించి విద్యార్థి నాయకత్వానికి యావత్ యువతరానికి ఒక దిశను నిర్దేశించి విద్యార్థులకు తెలంగాణ ఉద్యమ పాఠాలను నేర్పిస్తూ తెలంగాణ ఉద్యమం కోసం పిలుపునిస్తూ విద్యార్థులను ఉర్రూతలుగిచ్చి తెలంగాణ ఒకటే ధ్యేయంగా తన యొక్క అభిష్టం మేరకు, తన యొక్క ఆశ మేరకు కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో కీలక పాత్ర పోషించి ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ఒక మాదిగలకు ఏదైతే హక్కులు ఉన్నాయో మాదిగ హక్కులు కావాలని, మాదిగలకు రిజర్వేషన్లు కావాలని తన యొక్క మరోసారి గొంతెత్తి తన యొక్క పోరాట పటిమను నిజామాబాద్ జిల్లా ప్రజలకు కనువిప్పు కలిగేలా చేయడం కోసం మన నిజామాబాద్ జిల్లాకు వచ్చినటువంటి విద్యార్థి మాజీ జేఏసీ నాయకులు, అట్లాగే తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవణ గారికి నిజంగా మా యొక్క నిజామాబాద్ జిల్లా తరఫున, నిజామాబాద్ ఏఐఎఫ్డిఎస్ విద్యార్థి సంఘం తరఫున, మాదిగల తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ జేబీలతో వారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. వాస్తవంగా ఇక్కడ ఉన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నాకు అన్న 1-2 నిమిషాలు టైం ఇచ్చిండు, 1 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తా. కొట్టే తెచ్చా అన్నట్టుగా ఈ రోజు ఎందుకోసం చేస్తుడు, ఎవరి కోసం చేస్తుడు ఈ యాత్ర, ఈ మాదిగల జోడో యాత్ర ఎందుకోసం చేస్తుడు అనేది ఒక్కసారి మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం ఆత్మవిమర్శ చేసుకోవాలి, మన గుండె మీద చేసుకోవాలి. ఈరోజు బీజేపీ ప్రభుత్వం హంగు ఆర్భాటాలతోటి, అట్లాగే ఇంకా కొంతమంది నాయకులు, స్వార్థపూరితమైనటువంటి నాయకులు
యావత్తు జాతి ఉద్యమం చేసి జాతిని ఒక మతోన్మాదానికి తాకట్టు పెట్టేటువంటి చర్యలు మొన్న ఎలక్షన్ టైంలో మనం చూసినాం. కానీ ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో తన ప్రాణాలను తెగించి కొట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజు జేఏసీ పేరుతోటి మాదిగల జోడో యాత్ర చేస్తున్నారంటే దాన్ని మనం ఒకసారి స్వాగతించాలి, ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ రోజు అదే బీజేపీ కమిటీలు వేస్తా ఉన్నాయని చెప్తా ఉన్నది. 2014 ఎన్నికలకు ముందు 100 రోజులలో రిజర్వేషన్ వర్గీకరణ చేస్తామని చెప్పారు. మరి ఈ రోజు ఎలక్షన్ల దగ్గరికి రాగానే చేస్తామని చెప్పేసి నిసిగ్గుగా వేదికల మీద ప్రకటించినటువంటి వాళ్ళకి అడుగుతా ఉన్నాం. ఈ రోజు మీ అధికారిక ప్రాంతాలలో ఉన్నటువంటి మీ పాలిత ప్రాంతాలలో బీజేపీ పాలిత ప్రాంతాలలో మహిళల పైన దాడులు జరుగుతూ ఉంటే ఎటు పోయారు? ఈ రోజు మాదిగా మహిళలని రోడ్ల పైన విప్పి బట్టలు విప్పి ఊరేగించి కొడుతున్నటువంటి పరిస్థితులు ఉన్న సందర్భంలో అందుకని అట్లాంటి బీజేపీ ప్రభుత్వానికి చర్మగీతం పాడాలంటే మాదిగలందరం ఐక్యం కావాలి. ఆ మాదిగలను ఐక్యం చేయడం కోసమే రవణ యాత్ర కొనసాగుతుందని నేను అభిప్రాయపడుతున్నా. ఆ దిశగానే ఆ యాత్ర కొనసాగాలి. మాదిగల వెలివాడలో వెలిసినటువంటి వేగు చుక్కలకు నిదర్శనం కావాలి ఈ జోడో యాత్ర అని చెప్పేసి కోరుకుంటూ భవిష్యత్తులో తన ఏ పిలిపించినా తన ఏ ఉద్యమం ఇచ్చినా మాదిగలను ఐక్యపరచడం కోసం వెన్నంటుంటాం. మాదిగల అభివృద్ధి కోసం కొట్లాడతాం. మాదిగలు విద్యార్థులు ఇప్పుడు ఉన్నటువంటి పోరాట నాయకులందరూ కూడా 12% రిజర్వేషన్ కోసం ఉద్యమించే తరుణం ఇది. అందుకనే వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఏ కార్యక్రమం ఉన్నా వారు వెన్నట్టుండు వారు అడుగుజాడలే ప్రయత్నం చేస్తాం, ప్రయాణిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై మాదిగ. ప్రధానమంత్రిని మీటింగ్ పెట్టించి ప్రధానమంత్రి నేను మీటింగ్ వస్తున్నాడు, ఆ మీటింగ్ లోనే వర్గీకరణ సమస్య తీరుతుందని చెప్పేసి చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్ లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి. వర్గీకరణ బిల్లు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి కేసుకు మద్దతుగా లాయర్ని పెట్టి వాళ్ళ మద్దతు తెలిపినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బీజేపీ ఆలస్యం చేయకుండా బీజేపీ నాయకులు అడుగుపెట్టే పరిస్థితి ఉండదని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పుడు మన మాదిగ జాతి ముద్దుబిడ్డ అయినటువంటి విడమర్తి రవణ గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. మంత్రి పదవి ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 2 లోక్సభ సీట్లు. ఈరోజు మాదిగ సంఘాలని మాదిగలను ఏకం చేయాలని మాదిగ సంఘాల ఆధ్వర్యంలో మాదిగ జోడో యాత్ర కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ పట్టణంలో జరుగుతున్నటువంటి జోడో యాత్రకు వచ్చినటువంటి మహిళలందరికీ కూడా అదేవిధంగా అన్నలందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తా ఉన్నా. మరి 30 ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి ఏబిసిడి ఉద్యమం ఇంకా పూర్తి కాలేదు. మొన్న మోడీ వచ్చి కూడా మీటింగ్ పెట్టి కంప్లీట్ పోయింది, కానీ వర్గీకరణ చట్టాన్ని చేయలేదు. మోడీ వచ్చి మీటింగ్ పెట్టినాక 2 పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి, అయినా చట్టం కాలేదు. అయితే మళ్ళీ ఇప్పుడు ఓట్ల కోసమని బీజేపీ పార్టీ వారు మళ్ళీ మాదిగ సంఘాలతో మరి అమిత్ షా తోటి మీటింగ్ పెట్టబోతా ఉన్నారు. దానికి ముందు మనం అడుగుదాం, అమిత్ షా ఏ ముఖం పెట్టుకొని వస్తావు? వర్గీకరణ 100 రోజులు అన్నావు. పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు, మళ్ళీ ఈ పార్లమెంట్లో ఓట్లు వేయించుకొని ఓడిపోతే మాకెవరు దిక్కని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కులగణన ఒప్పుకున్నది. అంటే ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి తినడానికి తిండి ఉందా, ఇల్లు ఉందా అని మొత్తం లెక్కలు వేసుకొని దాని ప్రకారం సంక్షేమ పథకాలు ఇస్తుంది. నేను అడుగుతున్నా, ఈ కులగణన ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కులమైనటువంటి మాదిగలకు 12% ఇవ్వాలి. ఏ కులానికి అంత వాటా ఇవ్వాలి, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కట్టియాలి, పేదలకు పెన్షన్ ఇవ్వాలి, పెన్షన్ పెంచాలని కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతాం మా మహిళల తరఫున. అదేవిధంగా అమ్మా, బీజేపీ పార్టీ మహిళా వ్యతిరేక పార్టీ, దళిత వ్యతిరేక పార్టీ, ముస్లిం వ్యతిరేక పార్టీ, గిరిజన వ్యతిరేక పార్టీ, టోటల్గా పేదవాళ్ళకు వ్యతిరేకమైన పార్టీ. వాళ్ళ పార్టీలో ఉండేది మీ ఎమ్మెల్యే కులం తప్పించి ఎవరు ఉండరల్లా.
వాళ్ళు పెద్ద కులాలే ఉంటారు తప్ప కింద కులాలు ఎవ్వరు ఉండరు. వాళ్ళు ఏమంటారంటే రిజర్వేషన్ ఎత్తేయాలంటారు, ఎస్సీల రిజర్వేషన్ తీసేయాలంటారు, ముస్లింలకు రిజర్వేషన్ వద్దంటారు, గిరిజనులకు రిజర్వేషన్ వద్దంటారు, క్రైస్తవులకు రిజర్వేషన్ వద్దంటారు, అసలు మనకు బతికే వద్దంటారు. మనం అన్నం తింటే ఓర్వరు, మనం మంచి బట్టలు కట్టుకుంటే ఓర్వరు, మనం చదువుకుంటే ఓర్వరు. అటువంటి వాళ్ళకు ఓటేస్తే మనకు నష్టం జరుగుతుంది. ఇవాల్టి వారికి నేను మోడీని అడుగుతా ఉన్నా, నువ్వు రామాలయం కట్టి ఓట్లు అడుగుతున్నావు, మరి ఎందుకు వర్గీకరణ చేయలేదు? వర్గీకరణ చేసి ఓట్లు అడగాలి కదా. కాబట్టి నీకు చిత్తశుద్ధి లేదు వర్గీకరణ మీద. అందుకోసమనే వచ్చే ఎన్నికల్లో మన లక్ష్యమమ్మ బీజేపీకి వ్యతిరేకంగా, పువ్వు గుర్తుకు వ్యతిరేకంగా మనందరూ నిలబడాలి. అప్పుడే ఓడగొడితేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది, మనం పని చేస్తారు. ఓడగొట్టాలి బీజేపీని. కాలు పట్టుకుంటే వాళ్ళతో కలిసి తిరిగితే మన సమస్య పరిష్కారం కాదు. చరిత్ర అట్లా ఎక్కడ లేదు. ఎవరైతే వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడతారో వాళ్ళే చరిత్రను మిగులుతారు. మన కులం మన ఎమ్మటి ఉండాలి. ఉండి బీజేపీకి వ్యతిరేకంగా మొత్తం బహుజన కులాలను ఏకం చేసి వచ్చే ఎన్నికల్లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్లలో బీజేపీ పార్టీ ఓడియాల్సిందిగా ముస్లింలకు, దళితులకు, గిరిజనులకు, క్రైస్తవులకు, బీసీలకు మొత్తం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ రోజు జోడో యాత్ర సాయంత్రం 5 గంటలకు ఆదిలాబాద్ లో ఉంది. రేపు ఉదయం కూడా చెన్నారం, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్ లో ఉంది. మిత్రులారా, మరి జోడో యాత్ర ఈ సమాజాన్ని మేల్కొల్పోయింది. మీరు అనుకోవచ్చు ఈ 100 మంది గుళ్ళని ఏమో చైతన్యం చేస్తారని. పేపర్ ద్వారా, టీవీ ద్వారా, ఇంకా రేపు అసెంబ్లీలు తిరగడం ద్వారా, మండలాలు తిరగడం ద్వారా వందల మందిని కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఈ సమాజానికి సాయం చేయని కేవలం 10% మంది కోసం ఉండే బీజేపీని ఓడియాల్సిందిగా దళితులకు, ముస్లింలకు, క్రైస్తవులకు, గిరిజనులకు, బీసీలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళు వస్తే మనకు బతుకుండదు, వాళ్ళు వస్తే మనకు రిజర్వేషన్ ఉండదు, వాళ్ళు వస్తే మనకు చదువు ఉండదు. అటువంటి వాళ్ళని వచ్చే ఎన్నికల్లో ఓడియాలని, ఓడియన్ ద్వారానే బుద్ధి చెప్పాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మా నాయకులకు, మహిళా సోదరులందరికీ కూడా పేరు పేరున స్వాగతం చెప్తూ, ఇంత మంచి స్వాగతం చెప్పి మాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామని మీకు అందరికి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై ఈరోజు మాదిగ జోడో యాత్ర రెండవ రోజు నిజామాబాద్ పట్టణంలో మాదిగవాడలో జరిగింది. మరి మాకు స్వాగతం చెప్పినటువంటి మాదిగ పెద్దలకు, ఇతర కులాలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా. విడిపోయిన మాదిగ సమాజాన్ని ఏబిసిడి కాకుండా 12% రిజర్వేషన్ రావాలని మాదిగ జోడో యాత్ర కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా మా లక్ష్యం వచ్చే ఎన్నికల్లో బీజేపీ నోటిపియాల మొట్టమొదటి పార్టీ, మాదిగ వ్యతిరేక పార్టీ, బీసీ వ్యతిరేక పార్టీ, గిరిజన వ్యతిరేక పార్టీ, ముస్లిం వ్యతిరేక పార్టీ తెలంగాణ రాష్ట్రం ఓడియాలని మా లక్ష్యం. ఏబిసిడి చేయనందుకు, 12% ఇయ్యనందుకు తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాల్లో బీజేపీకి మాదిగల ఒక్క ఓటు రానియకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మోడీ మాదిగ వ్యతిరేకి పార్లమెంట్ అసెంబ్లీ ఓట్లు గొల్లగొట్టడం కోసం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి ఆ తర్వాత 2 పార్లమెంట్ సమావేశాలు జరిగినా వర్గీకరణ చేయనటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 12 కేంద్రాల్లో మాదిగ జోడో యాత్ర కార్యక్రమం ఉంది. వచ్చే నెలలో 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాదిగ జోడో యాత్ర పెట్టి ఇంటింటికి తిరిగి బీజేపీ చేసినటువంటి కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు తెలియజేస్తాం. బీజేపీ వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తుంది, బీజేపీ వస్తే ఉద్యోగాలు ఉండవు, బీజేపీ ఉంటే మతకళలు వస్తాయి. బీజేపీ ఉంటే అందుకోసమనే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో, దేశంలో బీజేపీ ఓడియమని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.